ప్రపంచవ్యాప్తంగా 140వ మేడే ఉత్సవాలను జరుపుకుంటున్నటువంటి ప్రజానీకానికి సిపిఎంఎల్ న్యూడెమోక్రసీ పక్షాన విప్లవ జయజయలు పలుకుతున్నాం. మేడే అనేటువంటిది కార్మికులకు సంబంధించినటువంటి హక్కుల సాధన దినం. ప్రపంచవ్యాప్తంగా లేదా దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా వందల వేల లక్షల మంది కార్మికులు ప్రాణత్యాగంతో సహా అనేక రకాల త్యాగాలతో కార్మిక హక్కుల్ని ప్రధానంగా సమ్మె చేసే హక్కును ప్రపంచానికి కార్మిక వర్గానికి ఇచ్చినటువంటి ఒక శుభదినం మేడే. అలాంటి మేడే ఈరోజు జరుపుకుంటున్నటువంటి సందర్భంగా ప్రపంచంలో జరుగుతున్నటువంటి పరిణామాల్ని తప్పనిసరిగా అందరం పరిశీలించాలి. ప్రధానంగా అమెరికా, ఇజ్రాయెల్ ఈరోజు తమ వ్యాపారాల్ని, ముఖ్యంగా యుద్ధ పరికరాల్ని అమ్ముకోవడం కోసం ప్రపంచం మీద, ప్రధానంగా ఆయిల్ మీద, చమురు నిల్వల మీద ఆధిపత్యం కోసం ఇవాళ బరిదెగించి గత 2 నెలలకు పైగా ఇరాన్ లాంటి దేశం మీద ఒక దురాక్రమణపూరిత యుద్ధం కొనసాగిస్తున్నటువంటి వాస్తవం మనందరి కళ్ళ మీద ఉన్నదే. ఈ యుద్ధం అనేటువంటిది కేవలం ప్రపంచ ఆధిపత్యం కోసమే కాదు, చమురు మీద ఆధిపత్యం అంతిమంగా ప్రపంచ దేశాలన్నింటినీ కూడా తమ ఆధిపత్యంలోకి తెచ్చుకొని ప్రపంచాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలాలనేటువంటి అమెరికన్ సామ్రాజ్యవాదం ఒక దుష్ట తలంపులో భాగం. ఇవాళ మొత్తము మానవ విధ్వంస ఆయుధాలని, అణువాయుధాలతో సహా అన్నిటికీ కలిగినటువంటి అమెరికా లేదా ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్ని నువ్వు అణువాయుధాలు తయారు చేస్తున్నావు, అణ్వాయుధాలకు సంబంధించినటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని నువ్వు కూడగట్టుకుంటున్న పేరుతో అక్కడ ఉండేటువంటి పసిపిల్లలతో సహా అనేక వందల వేల లక్షల మందిని రోజు దురాక్రమణ యుద్ధం పేరుతో చంపివేస్తున్నా, కాల్చుకుంటున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఈ యుద్ధాన్ని తక్షణం నివారించాలి. ఈ యుద్ధం కేవలం అమెరికాకో, ఇరాన్కో, లేకపోతే కొన్ని ఖండాలకో, కొన్ని దేశాలకు సంబంధించింది కాదు. 140 కోట్ల భారత ప్రజలు కలిగినటువంటి దేశం మీద కూడా యుద్ధ ప్రభావం ఉన్నది. వాళ్ళ పెద్ద ఎత్తున పెట్రోలు కోసము, గ్యాస్ కోసము, డీజిల్ కోసము ఫ్యూలని మనం చూస్తూ ఉన్నాం, వంట గ్యాస్ కోసం. అందుకని ఈ యుద్ధ భారాలు ప్రపంచం మీద కొనసాగుతున్నాయి. వెంటనే ఈ యుద్ధాన్ని నివారించే వైపుగా దేశ ప్రజలు కానీ, ప్రపంచ ప్రజలు కానీ ముందుకు రావాల్సిన అవసరం ఉంది. అమెరికన్ సామ్రాజ్యవాదాన్ని, యుద్ధానికి వ్యతిరేకంగా ప్రజలందరినీ నిలబెట్టడమే ఈ మేడే కర్తవ్యంగా ఉండాలనేటువంటిది సిపిఎంఎల్ న్యూడెమోక్రసీగా మేము భావిస్తాము.